హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో ఇలియాస్ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇలియాస్ ఇట్ వాస్ రిటన్ బై లియో టాల్స్టాయ్. సో ఫస్ట్ మనం రైటర్ గురించి తెలుసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. కంపల్సరీ రైటర్ గురించి మనం రాస్తేనే మార్క్స్ పడతాయి. అబౌట్ ది రైటర్, famous Russian writer Lev Nikolavich Tolstoy, usually referred to as Leo Tolstoy, was born on 9 September 1828 and died on 20th November 1910. So, here our writer is a Russian writer. ఆయన ఫుల్ నేమ్ వచ్చేసి లెవ్ నికోలవిచ్ టాల్స్టాయ్. ఈయనని జనరల్గా లియో టాల్స్టాయ్ అని అంటారు. ఈయన బర్త్ వచ్చేసి 9 సెప్టెంబర్ 1828 అండ్ ఆయన చనిపోయింది 20th నవంబర్ 1910లో చనిపోయారు. He was one of the world's greatest novelists and also a social reformer. ఆయన వరల్డ్లోనే నావెల్స్ రాస్తారు కదా, అందులో గ్రేటెస్ట్ నావలిస్ట్ అంట. అండ్ ఆల్సో సోషల్ రిఫార్మర్ అంటే సంఘ సంస్కర్త. హిస్ వర్క్స్ were translated into many world languages. సో ఇక్కడ ఈ వర్ అంటే WERE లేదు, ఇది ఒక్కసారి చెక్ చేసుకొని కరెక్ట్ రాసుకోండి. హిస్ వర్క్స్ వేర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మెనీ వరల్డ్ లాంగ్వేజెస్. సో చాలా వేరే లాంగ్వేజెస్లోకి ఈయన వర్క్స్ అన్నింటినీ అనువాదించారు, అంటే ట్రాన్స్లేట్ చేశారంట. గాంధీ అండ్ మార్టిన్ లూథర్ కింగ్ were greatly influenced by టాల్స్టాయ్ రైటింగ్. సో ఈయన రైటింగ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళలో గాంధీజీ ఇంకా మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఉన్నారు. హిస్ వర్క్స్ వార్ అండ్ పీస్, అన్నా కరెనినా ఆర్ ది వరల్డ్ ఫేమస్ నావెల్స్. ఆయన రాసినటువంటి నావెల్స్లో వరల్డ్ ఫేమస్ నావెల్స్ వచ్చేసి వార్ అండ్ పీస్, అంటే ఇదొకటే నావెల్ నేమ్ వచ్చి వార్ అండ్ పీస్, ఇంకొకటి వచ్చేసి అన్నా కరెనినా. ఇవి రెండు వరల్డ్ ఫేమస్ నావెల్స్. టాల్స్టాయ్స్ సమ్ వర్క్స్ considered to be among the greatest novels ever written, as well as many short stories. సో ఈయన రాసినటువంటి నావెల్స్ని ఏమంటారంటే ఎవ్వరూ రాయనటువంటి కథలు, నావెల్స్ అనేవి టాల్స్టాయ్ రాస్తాడు అనే పేరు అతనికి వచ్చింది. లియో టాల్స్టాయ్ రోట్ ది స్టోరీ ఇలియాస్ ఇన్ 1885. సో ఇప్పుడు మనం ప్రజెంట్ చదివే ఇలియాస్ స్టోరీని లియో టాల్స్టాయ్ 1885లో రాశారు. ఓకే, నెక్స్ట్ మనం థీమ్ చూద్దాం. థీమ్ అన్నా మోరల్ అన్నా ఒకటే, సో మీరు థీమ్ అని కూడా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఇలియాస్ ఇస్ ఎ షార్ట్ స్టోరీ బై లియో టాల్స్టాయ్ అబౌట్ ఎ ఫార్మర్ హూ ఎక్స్పీరియన్స్డ్ బోత్ పావర్టీ అండ్ వెల్త్. సో ఈ స్టోరీ లియో టాల్స్టాయ్ రాసినటువంటి ఇలియాస్ అనేది ఒక ఫార్మర్ గురించి. ఈ ఫార్మర్ పావర్టీని వెల్త్ని అంటే పేదరికాన్ని అలాగే ధనవంతుడిగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఆ రిచ్ లైఫ్ని రెండింటినీ కూడా ఎక్స్పీరియన్స్ చేశారంట. ఇలియాస్ ఈస్ ఎ ఫార్మర్ హూ బికమ్స్ వెల్తీ బట్ లూసెస్ ఇట్ ఆల్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ బ్యాడ్ యాక్సిడెంట్స్. సో ఈ మన స్టోరీలో ఉన్న మెయిన్ హీరోనే అంటే ప్రొటగనిస్ట్ అనమాట. సో ఇతనే ఇలియాస్, ఇతని గురించే ఉంటుంది మెయిన్ స్టోరీ. ఈ ఇలియాస్ ఫార్మర్, ఇతను చాలా కష్టపడి గొప్పవాడిగా వెల్తీ మ్యాన్గా అవుతాడు. కానీ అనుకోని కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల అతను వెల్త్ అంతా పోయి మళ్ళీ అతను పేదవాడవుతాడంట. యాజ్ ఎ వెల్తీ వన్ హీ వాస్ నెవర్ హ్యాపీ అండ్ కంటెంట్. ఆయన ధనవంతుడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా కానీ తృప్తిగా కానీ అస్సలు లేడంట. హీ ఈవెన్చువల్లీ ఫైండ్స్ పీస్ అండ్ హ్యాపీనెస్ యాజ్ ఎ సర్వెంట్. కానీ పేదరికంలో అతను శాంతిని సంతోషాన్ని పొందాడంట. ద స్టోరీ టీచర్స్ ది మోరల్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు బీ హ్యాపీ దాన్ రిచ్. సో ఈ స్టోరీ మనకు చెప్పే మోరల్ ఏంటి అంటే ధనం ఉండడం కంటే సంతోషం ఉండడం బెటర్ అనేసి చెప్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి ఈ స్టోరీ యొక్క థీమ్ ఆర్ మోరల్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ సమరీలోకి వెళ్ళిపోతే, ఇలియాస్ వాస్ ఎ ఫార్మర్ హూ డిడ్ంట్ ఇన్హెరిట్ ఎనీ వెల్త్ ఫ్రమ్ హిస్ ఫాదర్. సో మన స్టోరీలో మెయిన్ పర్సన్ ఇలియాస్ వచ్చేసి ఇతని ఫాదర్ దగ్గర నుంచి అతనికి ఎటువంటి ఆస్తిపాస్తులు అనేవి రానటువంటి ఒక ఫార్మర్ అన్నమాట. అతనికి పెద్దగా ఏం ఆస్తులు లేవు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి. హిస్ ఫాదర్ హ్యాడ్ లిఫ్ట్ హిమ్ నో వెల్త్. సో వాళ్ళ ఫాదర్ అతనికి ఎలాంటి ఆస్తులు లాంటివి వదిలిపెట్టకుండానే ఆయన చనిపోయారంట. హిస్ ఫాదర్ హ్యాడ్ డైడ్ ఏ ఇయర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ గాట్ హిస్ సన్ మ్యారీడ్. సో ఇలియాస్కి మ్యారేజ్ అయిన తర్వాత ఆయన చనిపోయారంట. At that time, the Ilios property included 7 mares, 2 cows, 2 dozen sheep. అంటే ఆ టైంకి వాళ్ళ నాన్న
అంటే తండ్రుల దగ్గర నుంచి తాతల ఆస్తుపాస్తులు అంటారు కదా, సో అలాంటివి ఏవి తన దగ్గర లేవు. కానీ వాళ్ళ తండ్రి ఆయన మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ఇలియాస్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చనిపోయారు. అప్పటికి అతని దగ్గర ఉన్న వచ్చేసి 7 మేర్స్ అంటే ఆడగుర్రాలు, 2 కౌస్ అంటే 2 ఆవులు, 2 డజన్ షీప్స్ అంటే 2 డజన్ల గొర్రెలు, ఇవి మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. బట్ ఇలియాస్ వాస్ ఏ మాస్టర్ అండ్ బిగాన్ టు అక్యుములేట్, వర్క్డ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ విత్ హిస్ వైఫ్. సో కానీ ఇలియాస్ చాలా మంచి పనితనం తెలిసినటువంటి వాడు అన్నమాట. సో అతను ఏం చేసేవాడంటే పొద్దున్నే లేచేవాడు, పొద్దున మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ వైఫ్తో చాలా కష్టపడేవాడు. గాట్ అప్ బిఫోర్ ఎవ్రీ వన్ అండ్ వెట్ టు బెడ్ లేటర్ దాన్ ఎవ్రీ బడీ. సో అందరికంటే ఉదయాన్నే లేచేవాడు, అందరూ పడుకున్నాకే పడుకునేవాడు. అండ్ వాజ్ గ్రోయింగ్ వెల్తియర్ ఎవ్రీ ఇయర్. సో అలా ఆయన చాలా కష్టపడుతూ, తన భార్య తను ఎంతో కష్టపడి పగలు రాత్రి ఎంతో చెమటోర్చి అలా 35 సంవత్సరాలు గడిచాయి. అండ్ వాళ్ళు చాలా ధనవంతులుగా అయ్యారు. ఇలియాస్ లివ్డ్ ఇన్ దట్ వే ఇన్ వర్క్స్ ఫర్ 35 years అండ్ అమాస్డ్ ఏ లార్జ్ ప్రాపర్టీ. సో అలా ఆయన కష్టపడి 35 సంవత్సరాలు కష్టపడితే అతను చాలా డబ్బుని, ఆస్తులని సంపాదించాడంట. ఇలియాస్ అక్వర్డ్ 200 horses, 150 heads of cattle and 1200 sheep. సో 200 హార్సెస్ అంట. సో అలా అతని సంపాదన పెరిగి ఎంతైంది అంటే, అతని దగ్గర ముందు 7 గుర్రాలు ఉండేవి, ఆడగుర్రాలు, అవి ఇప్పుడు 200 గుర్రాలుగా మారాయి. అలాగే 150 క్యాటిల్ అంటే ఆవులు, అండ్ నెక్స్ట్ 1200 షీప్ 1200 గొర్రెలు, ఇలా అతని మొత్తం అన్నీ కూడా పెరిగిపోయాయి అన్నమాట. మేల్ వర్కర్స్ టెండెడ్ ఇలియాస్ హర్డ్స్ అండ్ ఫీమేల్ వర్కర్స్ మిల్క్ మేర్స్ అండ్ కౌస్ అండ్ మేడ్ కౌ మేస్. సో అతని దగ్గర వర్కర్స్ కూడా ఉండేవాళ్ళు. మేల్ వర్కర్స్ ఏమో అక్కడ ఉన్నటువంటి ఉంటుంది కదా ఈ క్యాటిల్, ఈ హార్సెస్, వీటన్నింటినీ మేపడానికి అటు ఇటు తీసుకెళ్ళడానికి చూసుకునేవాళ్ళు వాటిని. ఫీమేల్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాలు పితకడం లాంటివి, అలాగే కౌమీస్ అంటే హార్స్ మిల్క్తోని చేసేటువంటి ఒక డ్రింక్ అంట, దాన్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. అలాగే బటర్ అండ్ చీజ్ని కూడా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇలియాస్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి ఎన్వీడ్ ఇలియాస్ లైఫ్. సో అలా ఆయన చాలా కష్టపడి అన్నీ సంపాదించాడు, అతని దగ్గర లేనిది లేదు, అన్నీ ఉన్నాయంట. అది చూసి అందరికీ కుళ్ళుకునే వాళ్ళు అంట, అన్నది చూసి అనుకునేవాళ్ళు, అబ్బా ఇంతనికి అన్నీ ఉన్నాయి, ఇది లేదంటూ ఏదీ లేదు అబ్బా అనేసి ఈర్ష్య పడేవాళ్ళంట అతన్ని చూసి. పీపుల్ సెడ్ ఇలియాస్ వాస్ ఏ లక్కీ మ్యాన్ అండ్ హ్యాస్ నో నీడ్ టు డై. సో ఇంకేముంది, ఎవరైనా చక్కగా సంతోషంగా ఉంటే చూసే వాళ్ళ కళ్ళు ఊరుకోవు కదా, ఇదే అనేవాళ్ళు అనమాట. అతని కష్టాన్ని గుర్తించకపోయేవాళ్ళు, కానీ అతను లక్కీ మ్యాన్ అనేసి అనేవాళ్ళంట. అండ్ హీ హ్యాస్ నో నీడ్ టు డై, అతను చావాల్సిన అవసరం కూడా లేదు, అతను బాగా సంపాదించాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. వెల్తీ పీపుల్ స్టార్టెడ్ టు గెట్ టు నో ఇలియాస్ అండ్ మేడ్ అక్వైంటెన్సెస్ విత్ హిమ్. సో డబ్బున్న వాళ్ళు ఇతని గురించి తెలిసి అతనితో స్నేహం చేయడం స్టార్ట్ చేశారు. గెస్ట్స్ వేర్ కమింగ్ టు హిమ్ ఫ్రమ్ అఫార్. సో చుట్టాలు, ఎక్కలేని బంధువులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో అతని గురించి తెలుసుకొని వచ్చేవాళ్ళు. అండ్ ఇలియాస్ వెల్కమ్ దెమ్ ఆల్ అండ్ గేవ్ దెమ్ ఫుడ్ అండ్ డ్రింక్. సో ఇలియాస్ అందరినీ వెల్కమ్ చేసి వాళ్ళందరికీ కావాల్సిన ఫుడ్ ఇంకా డ్రింక్ అన్నీ ఇచ్చేవాడు. యాజ్ ఫర్ చిల్డ్రన్, ఇలియాస్ హ్యాడ్ 2 sons అండ్ ఏ డాటర్. సో ఇక పిల్లల విషయానికి వస్తే అతనికి 2 కొడుకులు, 1 కుమార్తె. ఇలియాస్ మ్యారీడ్ ఆఫ్ హిస్ సన్స్ అండ్ ది డాటర్. సో అతను వాళ్ళ పిల్లలకి అంటే 2 కొడుకులు, కుమార్తెకి ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసేసాడు. వెన్ ఇలియాస్ వాస్ పూర్ హిస్ సన్స్ వర్క్డ్ విత్ హిమ్, హర్డెడ్ ద హార్సెస్ అండ్ ద క్యాటిల్ అండ్ ద షీప్. బట్ వెన్ దే బికేమ్ రిచ్ హిస్ సన్స్ గాట్ స్పాయిల్డ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ డ్రింకింగ్. సో వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులు ఇంట్లో అన్ని పనులు చేసేవాళ్ళంట, చక్కగా క్యాటిల్ని చూసుకోవడం అన్నీ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళకు డబ్బు అనేది వచ్చిందో వాళ్ళ కొడుకులు పాడైపోయారు. అంటే డబ్బు ఉంది అని వాళ్ళు పనులు చేయడం ఆపేశారు. అంతేకాకుండా ఇద్దరిట్లో ఒక కొడుకైతే బాగా తాగడం కూడా స్టార్ట్ చేశాడంట. One son, the older, was killed in a fight, and the wife of another one, the youngest, was arrogant, and his son stopped listening to his father, and Ilyas had to split up with him. సో 2 కొడుకుల్లో ఒక పెద్ద కొడుకు వచ్చేసి అతను ఒక గొడవలో ఫైట్లో చనిపోయాడు. ఇంకొక కొడుకు అతని వైఫ్ ఎలా అంటే తను యారోగెంట్, చాలా పొగరు, ఎవరి మాట వినని ఒక మొండి భార్య అన్నమాట. అలాంటి ఆమె ఏం చేసిందంటే వాళ్ళ భర్తని అంటే ఇలియాస్ కొడుకుని పేరెంట్స్ మాట వినొద్దు, నువ్వు నేను చెప్పినట్టే వినాలి అని చేసి వాళ్ళ మాట వినకుండా చేసింది. ఇక తప్పకుండా ఏం చేయాల్సిందే, అలా అతను ఆస్తిని పంచేశాడు, కొడుక్కి కూడా ఆస్తిని
పంచేశాడు. అంటే ఇంకా సరే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు అనేసి తనకు కూడా ఆస్తిని ఇచ్చేశాడు. ఇలియాస్ సపరేటెడ్ హిమ్, గేవ్ హిమ్ ఏ హౌస్ అండ్ క్యాటిల్ అండ్ హిస్ వెల్త్ హ్యాడ్ రెడ్యూస్. సో ఇలియాస్ సంపాదించిన దాంట్లోంచి కొడుకుకి ఇచ్చేసరికి ఏమైంది, ఇలియాస్ సంపాదన కాస్త తగ్గిపోయింది. అండ్ సూన్ ఆఫ్టర్ ఎ ప్లేగ్ ఫెల్ ఆన్ ఇలియాస్ షీప్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ డైడ్. సో అలా అతని ఆస్తులు తగ్గిపోయాయి అండ్ అనుకోకుండా ప్లేగ్ వ్యాధి వచ్చేసి షీప్స్ చాలా వరకు చనిపోయాయి. నెక్స్ట్ కేమ్ ఏ ఇయర్ ఆఫ్ హంగర్, హే డిడెంట్ గ్రో, లాస్ట్ ఎ లాట్ ఆఫ్ క్యాటిల్ దట్ వింటర్. సో నెక్స్ట్ ఏం జరిగింది, ప్లేగ్ వచ్చి వాళ్ళ షీప్స్ అన్నీ చనిపోయాయి. ఇంకో పక్క ఏమైంది అంటే హంగర్, అంటే వాళ్ళ పంటలన్నీ కూడా పాడైపోయాయి, క్యాటిల్ కూడా పోగొట్టుకున్నారు. దెన్ ద థీఫ్ కేమ్ అండ్ స్టోల్ ద బెస్ట్ మేజ్ అండ్ ఇలియాస్ ప్రాపర్టీ స్టార్టెడ్ టు డిక్రీజ్. సో అంతేకాకుండా ఒక దొంగ, అంటే అతనికి తెలిసిన వాళ్ళలో ఒక అతను ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్నటువంటి బెస్ట్ మేర్స్ మంచి ఆడగుర్రాలన్నింటినీ కూడా దొంగతనంగా తీసుకెళ్ళిపోయాడంట. అలా ఇలియాస్కున్న ఆస్తి మొత్తం తగ్గిపోవడానికి వచ్చేసింది. ఇలియాస్ స్టార్టెడ్ ఫాలోయింగ్ లోవర్ అండ్ లోవర్. అలా అతను మెల్లిమెల్లిగా అతని ఆస్తి మొత్తం తరిగిపోయింది. అండ్ హీ హ్యాడ్ లెస్ స్ట్రెంగ్త్ లెఫ్ట్ ఇన్ హిమ్. సో ఆస్తి తరిగిపోయింది, పోనీ అతను కష్టపడి మళ్ళీ ఆస్తిని కూడపెడదామా అన్నా కూడా అతనిలో స్ట్రెంగ్త్ అంటే ఎనర్జీ లేకుండా అయిపోయింది. ఫైనలీ హీ హ్యాడ్ నథింగ్ విత్ హిమ్ వెన్ హీ టర్న్ 70 years. సో ఫైనల్గా అతనికి 70 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతని దగ్గర ఏమీ లేదు. హిస్ ఓల్డ్ వైఫ్ అండ్ హీ వేర్ లెఫ్ట్ అలాన్ విత్ ఓన్లీ ద క్లాత్స్ ఆన్ దెమ్. సో వాళ్ళిద్దరూ వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప వాళ్ళకంటూ ఏమీ లేకుండా అయిపోయారు. హిస్ సన్ విత్ హూమ్ హీ హ్యాడ్ పార్టెడ్ లెఫ్ట్ టు ఎ డిస్టెంట్ ల్యాండ్ అండ్ హిస్ డాటర్ డైడ్ అండ్ దెర్ వర్ నో బడీ టు హెల్ప్ ది ఎల్డర్. సో అతనికి ఉన్న ఇద్దరు కొడుకులు ఒకటి చనిపోతే ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కడు కూడా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు వాళ్ళ భార్యను తీసుకుని. అతనికి ఉన్న కూతురు కూడా చనిపోయిందంట. సో ఇక ఈ పెద్ద మనుషుల్ని చూడ్డానికి ఎవ్వరూ లేరు. దెర్ నేబర్ మొహమ్మద్ షా టుక్ పిటీ ఆన్ ది ఎల్డర్. సో వాళ్ళ నేబర్ మొహమ్మద్ షా అనమాట, అతను వీళ్ళని బాగా చూస్తూ గమనిస్తూ ఉండేవాడు. అతనికి వీళ్ళని చూస్తే జాలేసింది. మహమ్మద్ షా హిమ్సెల్ఫ్ వాస్ నైదర్ పూర్ నార్ రిచ్ బట్ లివ్డ్ స్టడీలీ అండ్ వాస్ ఏ గుడ్ మ్యాన్. సో ఈ మహమ్మద్ షా బాగా రిచ్ కాదు, అలా అని పూర్ కూడా కాదు, స్టడీగా అంటే నార్మల్గా ఉండే ఒక పర్సన్, చాలా మంచి వ్యక్తి. హీ రిమెంబర్డ్ ఇలియాస్ హాస్పిటాలిటీ ఇన్ ద పాస్ట్ అండ్ పిటిడ్ హిమ్. సో అతను గుర్తు చేసుకున్నాడు అనమాట, ఇలియాస్ ఎలా ఉండేవాడు, అందరిని ఎంత బాగా చూసుకునేవాడు, ఎంత ఫ్రెండ్లీ నేచర్ అతనిది, ఎంత హెల్పింగ్ నేచర్, అతని మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్ అనేసి అతని గతంలోని లైఫ్ని గుర్తు చేసుకొని జాలిపడ్డాడు. హీ ఆస్క్డ్ ఇలియాస్ టు కమ్ అండ్ లివ్ విత్ హిమ్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అండ్ వర్క్ యాజ్ మచ్ యాజ్ దేర్ స్ట్రెంగ్త్ అలౌస్. సో ఇక వాళ్ళని జాలిపడి ఏం చేయాలో అర్థం కాక, మీరు వచ్చి నా దగ్గరే ఉండండి, నువ్వు మీ వైఫ్ ఇద్దరు వచ్చి మా దగ్గరే ఉండి మీకు వీలైనంత పనులు చేసుకుంటూ మా దగ్గరే ఉండిపోండి అని చెప్పాడు. ఇన్ సమ్మర్ వర్క్ ఇన్ ద గార్డెన్, ఇన్ ద వింటర్ ఫీడ్ ద క్యాటిల్ అండ్ లెట్ షామ్ షెమాగి మిల్క్ హిస్ మేడ్స్ అండ్ మేక్ కౌ మేస్. సో అతను ఏమన్నాడంటే, సమ్మర్లో మా గార్డెన్ని చూసుకోండి, వింటర్ టైంలో మా క్యాటిల్ ఉంటుంది కదా, ఆ క్యాటిల్కి ఫుడ్ పెట్టడం అవన్నీ చేయండి. అలాగే షామ్ షెమాగే అంటే అతని వైఫ్, ఇలియాస్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆమెనేమో ఈ ఇంట్లో వీళ్ళ మేర్స్ అంటే ఆడగుర్రాలు ఉంటాయి కదా, వాటి పాలు తీయడం, ఆ పాలతోని కౌమీస్ అనే డ్రింక్ని ప్రిపేర్ చేయడం లాంటిది చేయండి అని చెప్పాడు. హీ గేవ్ ఫుడ్, క్లాత్స్ అండ్ ఆల్ దే నీడ్ టు లివ్. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, క్లాత్స్ ఇవ్వడమే కాకుండా మీకు ఏం కావాలన్నా నాకు వెంటనే చెప్పండి, నేను మీకు ఇస్తాను అని అన్నాడు. ఇక్కడ అండ్ స్పెల్లింగ్ కరెక్ట్ రాసుకోండి, ఏఎండి అండ్. ఇలియాస్ థ్యాంక్డ్ హిస్ నైబర్ అండ్ స్టార్టెడ్ టు లివ్ విత్ హిస్ వైఫ్ యాజ్ వర్కర్స్ అట్ మహమ్మద్ షాస్ హౌస్. సో మొత్తానికి ఇక ఇలియాస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే ఎవరూ లేరు, ఎటువంటి ఆధారం లేని టైంలో ఇక్కడ అతనికి ఆపద్ బాంధవులాగా ఈ మహమ్మద్ షా వచ్చి వాళ్ళకి వీలైనంత వర్కే చేసుకోమని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసరికి అతను ఇలియాస్ ఇంకా మహమ్మద్ షాకి థ్యాంక్స్ చెప్పాడు. అలాగే ఇద్దరు కలిసి చక్కగా వాళ్ళ ఇంట్లో పనిచేయడం మొదలుపెట్టాడు. ఇట్ ఫెల్ట్ డిఫికల్ట్ అట్ ఫస్ట్ బట్ ఆఫ్టర్ దే గాట్ యూస్ టు ద ఎల్డర్లీ స్టార్టెడ్ టు లివ్ అండ్ టు వర్క్ అట్ దేర్ ఓన్ పేస్. సో ఫస్ట్ వాళ్ళకి చాలా కష్టమైంది, కానీ పోతుంటే పోతుంటే మెల్లిగా అలవాటు అయిపోయి చాలా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు. It was profitable for the owner to keep such people because the elders were owners themselves and knew all canons and weren't lazy, worked as much as they were able to. But Muhammad Shah felt pity to watch these high people
ఫాలోయింగ్ ఆన్ దిస్ లో లెవెల్. సో ఓనర్ అంటే ఈ మొహమ్మద్ షా అలా వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అతనికి లాభమే. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు, చక్కగా పనులన్నీ తెలిసిన వాళ్ళు, ఎలా చేస్తే లాభం ఉంటుంది, ఎలా చూసుకోవాలి క్యాటిల్ని, ఇంకా గార్డెన్ ఎలా చూసుకోవాలి, ఫీల్డ్స్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ తెలుసు. వాళ్ళు అసలు లేజీ కూడా కాదు, ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో అలా వాళ్ళు చక్కగా పనులు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మొహమ్మద్ షాకి అప్పుడప్పుడు వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా అనిపించేదంట. పాపం డబ్బున్న వాళ్ళు ఇలా పేదరికంలోకి పడిపోయారే అని బాధపడేవాడు. ఇట్ హ్యాపెండ్ వన్స్ హిస్ డిస్టెంట్ ఇన్ లాస్ కేమ్ టు మహమ్మద్ షా అండ్ ముల్లా కేమ్. సో ఒకరోజు ఏమైంది అంటే వాళ్ళ చుట్టాలు, దూర బంధువులు మహమ్మద్ షా వాళ్ళ ఇంటికి వచ్చారంట. అలాగే ముల్లా అంటే మతాధిపతి అన్నమాట, అతను కూడా వచ్చాడు. మహమ్మద్ షా ఆర్డర్ టు క్యాచ్ ఎ ల్యాంబ్ అండ్ కిల్. సో అతను ఏమని చెప్పాడంటే ఒక ల్యాంబ్ అంటే తెలుసు కదా, గొర్రెపిల్ల. సో గొర్రెపిల్లని తీసుకొచ్చి కట్ చేసి చక్కగా వచ్చిన చుట్టాలకు కట్ చేసి వండి పెట్టారు. ఇలియాస్ ప్రొసెస్ ద ల్యాంబ్, కుక్డ్ ఇట్ అండ్ సెంట్ టు ద గెస్ట్. ఇలియాస్ దాన్ని చక్కగా వండి గెస్ట్లందరికీ పెట్టాడంట. గెస్ట్ ఎట్ ద ల్యాంబ్, డ్రంక్ టీ అండ్ కౌమిస్. సో వచ్చిన గెస్ట్లందరూ కూడా ఆ ల్యాంబ్ని తిన్నారు, అలాగే చక్కగా టీ తాగారు. కౌమిస్ అంటే చెప్పాను కదా, హార్స్ మిల్క్తో చేసేటువంటి డ్రింక్, దాన్ని కూడా తాగారంట. గెస్ట్ సాట్ విత్ ద ఓనర్ ఆన్ ఫ్లఫీ పిల్లోస్, rugs, drank cow milk from cups and talked, but Ilyas finished his work and passed by the ఓపెన్ డోర్. సో ఇక్కడ వీళ్ళందరూ చక్కగా బంధువులందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ అలా మాట్లాడుకుంటూ పిల్లోస్ మీద రగ్స్ మీద కూర్చొని, ఓకే అంటే ఇట్లా సైడ్కి వేసుకొని పడుకొని ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, అలా చేస్తూ తాగుతూ ఉన్నారు. అలాంటి టైంలో ఇలియాస్ తన పని కంప్లీట్ చేసుకొని అక్కడే ఉన్న ఒక డోర్ పక్క నుంచి వెళ్తున్నాడు. దెన్ వన్ ఆఫ్ ది గెస్ట్ ఆస్క్డ్ హిమ్ హూ హీ వాస్. అప్పుడు అందులో ఆ చుట్టాల్లోంచి ఒక అతను ఏమని అడిగాడంటే అతను ఎవరు అని అడిగాడు. మహమ్మద్ షా సెడ్ దట్ హీ వాస్ వన్ రిచ్ అండ్ వెల్తియర్ మ్యాన్, బట్ నౌ హీ బికేమ్ పువర్ డ్యూ టు హిస్ బ్యాడ్ లక్. సో అప్పుడు మహమ్మద్ షా ఏమని చెప్పాడంటే ఆయన ఒకప్పుడు బాగా డబ్బున్నటువంటి వాడు, కానీ అనుకోని పరిస్థితుల వల్ల అతను పేదవాడిగా మారిపోవాల్సి వచ్చింది. ది గెస్ట్ ఆస్టోనిష్డ్ బై లిజనింగ్ దీస్ వర్డ్స్ అండ్ దే వాంటెడ్ టు టాక్ టు హిమ్ టు నో వాట్ వాస్ ద రీజన్ ఫర్ హిస్ ప్రజెంట్ కండిషన్. సో ఈ మాటలు వినగానే అందరూ ఆశ్చర్యపోయారు, అసలు అదేంటి డబ్బున్నవాడు పేదవాడు అవ్వడం ఏంటి అనేసి వాళ్ళు అతనితో ఒకసారి మాట్లాడి దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నారు. సో ద గెస్ట్ ఆస్క్డ్ ఇలియాస్ అండ్ హిస్ వైఫ్ అబౌట్ దేర్ పాస్ట్ లైఫ్ అండ్ ప్రజెంట్ లైఫ్. సో ఇలియాస్ని పిలిచి అలాగే వాళ్ళ వైఫ్ని కూడా పిలిచి వాళ్ళ పాత లైఫ్ ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది అని అడగడం మొదలుపెట్టాడు. దెన్ శ్యామ్ షెమాగి స్పోక్ ఫ్రమ్ బిహైండ్ ది కర్టెన్. సో అప్పుడు ఇలియాస్ ఏం మాట్లాడలేదు, కానీ వాళ్ళ వైఫ్ మాట్లాడిందంట పరద పక్క నుంచి. ఏమని చెప్పిందంటే, మై హస్బెండ్ అండ్ ఐ లివ్డ్ ఫర్ 50 years ట్రయింగ్ టు ఫైండ్ హ్యాపీనెస్ అండ్ వీ డిడ్ నాట్ ఫైండ్ ఇట్. నేను నా భర్త 50 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం సంతోషాన్ని వెతకడానికి, కానీ అది మాకు దొరకలేదు. వి వర్ రిచ్ బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు కేర్ ఈచ్ అదర్. మేము డబ్బున్న వాళ్ళమే, కానీ మాకు ఒకరినొకరు ప్రేమ చూపించుకునే అంత టైం కూడా లేదు. వి వర్ ఆల్వేస్ బిజీ విత్ వర్క్స్, ఫియర్డ్ అబౌట్ థీవ్స్, spent sleepless nights. But now it is the second year that we have nothing left and that we live as workers. We found real happiness and don't need any other. సో ఈమె ఏమంటుందంటే, మేము డబ్బు ఉన్నప్పుడు ఎటువంటి హ్యాపీనెస్ మాకు లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు పనుల్లో బిజీ ఉండేవాళ్ళం, ఏ దొంగలు వచ్చి ఏమి ఎత్తుకొని వెళ్తారో అనేసి భయపడుతూ ఉండేవాళ్ళం, రాత్రి నిద్రపోతే ఎటు నుంచి ఏ బందిపోట్లు వస్తారో అని భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఇలా పనిచేయడం ఇది 2వ సంవత్సరం, మా దగ్గర ఏం లేదు, మేము ఒక వర్కర్స్ లాగే ఉన్నాం, కానీ నిజమైన సంతోషం అంటే ఏంటో మాకు ఇప్పుడు తెలిసింది, మాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు అని చెప్పారు. ద గెస్ట్ లాఫ్డ్ బట్ ఇలియాస్ సెడ్. సో ఈమె చెప్పిన మాట విని గెస్ట్లు నవ్వారంట. అప్పుడు ఇలియాస్ అన్నాడంట, డోంట్ లాఫ్ బ్రదర్స్, దిస్ ఈస్ నాట్ ఏ జోక్ బట్ హ్యూమన్ లైఫ్. వెంటనే ఆ నవ్వుకి సమాధానంగా ఇలియాస్ ఏమన్నాడంటే, మీరు నవ్వకండి బ్రదర్, ఎందుకంటే మేము చెప్పింది జోక్ కాదు, మా నిజమైన జీవిత అనుభవాన్ని చెప్తున్నాము. అండ్ వీ వర్ ఫూలిష్ అండ్ వీఆర్ క్రయింగ్ ఎర్లియర్ వెన్ వీ హ్యాడ్ లాస్ట్ ద వెల్త్. మేము మా డబ్బు పోయినప్పుడు పిచ్చి వాళ్ళలాగా ఏడ్చాము, బట్ నౌ గాడ్ హ్యాడ్ షోన్ అస్ ది ట్రూత్. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటి అంటే డబ్బులో ఏమీ లేదు అనే విషయాన్ని మాకు భగవంతుడు స్పష్టంగా చూపించాడు. అండ్ వీఆర్ ఓపెనింగ్ ఇట్ ఫర్ యూ. అందుకే మాకైనా ఆ జ్ఞానోదయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాము. నాట్ ఫర్ యువర్ డిలైట్ బట్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఏదో మిమ్మల్ని మాట్లాడి టైంపాస్ చేయడానికి నవ్వించడానికి కాదు, మీ మంచి కోసమే మేము ఇదంతా చెప్తున్నాము అని అన్నాడు. అండ్ ముల్లా సెడ్,
దిస్ ఇస్ ఎ వైస్ స్పీచ్ అండ్ ఆల్ ఇలియాస్ సెడ్ ఈస్ కంప్లీట్ ట్రూత్. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మతాధిపతి ఏమన్నాడంటే ఇలియాస్ చెప్పింది నిజం, అదంతా కూడా చాలా గొప్ప వాక్యాలు అని చెప్పాడు. ఇట్ ఈస్ ఆల్సో రిటన్ ఇన్ ది స్క్రిప్చర్. ఇదంతా కూడా ప్రతి బుక్లోను, అంటే మన మతాల్లో ఒక్కొక్కరికి ఒక్కో మతం ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బైబిల్ అనేసి, భగవద్గీత అనేసి, ఖురాన్ అనేసి, ఓకే, అలాంటి స్క్రిప్చర్స్లో కూడా అదే రాస్తుంది అని చెప్పాడు. అండ్ గెస్ స్టాప్ లాఫింగ్ అండ్ బిగాన్ టు థింక్. అప్పటి వరకు నవ్విన బంధువులందరూ నవ్వడం ఆపేసి ఆలోచించడం మొదలుపెట్టారంట. సో దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ ఇలియాస్. ఇక కంక్లూజన్లో చూస్తే ఇలియాస్ ఎక్స్పీరియన్స్ బోత్ అఫ్లుయెన్స్ అండ్ పావర్టీ, బట్ త్రూ హిస్ ఎక్స్పీరియన్స్ ఇలియాస్ అండ్ హిస్ వైఫ్ డిస్కవర్డ్ ఎగ్జాక్ట్లీ దేర్ రియల్ హ్యాపీనెస్. ఇలియాస్ రెండు పేదరికాన్ని, ఒక ధనవంతుడుగా ఉండే ఆ అనుభవాన్ని రెండింటిని ఫేస్ చేశాడు. అండ్ ఫైనల్గా ఇలియాస్ ఇంకా ఇతని వైఫ్ ఇద్దరు కలిసి నిజమైన సంతోషం అంటే ఏంటి అనేది డిస్కవర్ చేశారు. హర్ హస్బెండ్ అండ్ షీ వేక్ ఇన్ ద మార్నింగ్. రోజు పొద్దున్నే లేచేవాళ్ళు. దే ఆల్వేస్ హ్యావ్ ఏ లవ్వింగ్ వర్డ్ ఫర్ వన్ అనదర్. సో రోజు పొద్దున్నే లేస్తున్నారంట, చక్కగా ఒకరితో ఒకరు కేరింగ్గా మాట్లాడుకుంటున్నారంట. అండ్ లివ్ పీస్ఫుల్లీ. ఇద్దరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. హ్యావ్ నథింగ్ టు క్వారల్ అబౌట్ కేర్. సో ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి కూడా ఏమీ లేదంట, చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. బట్ హౌ బెస్ట్ టు సర్వ్ ద మాస్టర్. సో ఇప్పుడు వాళ్ళకున్న పని ఒకటే, ఎంతగా ఉన్నటువంటి మాస్టర్ అంటే ఆ మొహమ్మద్ షాకి మనం ఎంతగా పని చేసి పెట్టగలము అని చేయడము, మిగిలిన టైంలో వాళ్ళు ఒకరినొకరు కేర్ చేసుకోవడము, అంతే అంట. దే వర్క్ యాజ్ మచ్ యాజ్ దేర్ స్ట్రెంగ్స్ అలౌ అండ్ డూ ఇట్ విత్ ఏ విల్. సో వాళ్ళకి ఎంతగా ఓపిక ఉంటే, ఎంత చేతనైతే అంత చేసేవాళ్ళు. వెన్ దే కమ్ ఇన్, డిన్నర్ ఆర్ సప్పర్ ఇస్ రెడీ అండ్ దేర్ ఈస్ కౌమిస్ టు డ్రింక్. సో వాళ్ళు అలా ఇద్దరు పని చేసుకొని, పని అయిపోయాక చక్కగా ఇంటికి వెళ్ళి కౌమిస్ తాగేసి ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేసేవాళ్ళు. ఫర్ 50 years దే సాట్ హ్యాపీనెస్, బట్ ఓన్లీ నౌ అట్ లాస్ట్ దే హ్యావ్ ఫౌండ్ ఇట్. 50 సంవత్సరాలు వెతికిన హ్యాపీనెస్ అప్పుడు దొరకలేదు, కానీ ఫైనల్గా ఇప్పుడు దొరికిందంట. దే వర్ వెరీ హ్యాపీ అండ్ రిలాక్స్డ్ విత్ వాట్ దే హ్యాడ్. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి గొడవలు, బాధలు, టెన్షన్స్ ఏమీ లేవు. వాళ్ళకున్నదల్లా ఒకటే, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ ది స్టోరీ ఇలియాస్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.